కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయారు అసలు? నేను కాంగ్రెస్లోకి పార్టీలోకి పోయిన విధానం ఏంటంటే అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలు, కుటుంబ పాలన, అవినీతి ఎటు చూసినా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలే. మీరు ఒక్కసారి ఆలోచించండి. ది లాస్ట్ ఫేజ్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఎన్నికలకు పోకంటే ఒక 7-8 నెలల కాలం కనుక మీరు గమనిస్తే ఈ లిక్కర్ స్కామ్లు అన్ని రకాల స్కామ్లే కదా. మొత్తం ది హోల్ గవర్నెన్స్ వాజ్ రెడన్ విత్ స్కామ్స్. సో అట్లాంటి దాన్ని ఇష్టపడలేకపోయినాను. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళము భారత రాజ్యాంగం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కొన్ని ప్రాథమికమైన కొన్ని హక్కులు, తర్వాత ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఆదర్శ సూత్రాలలో పార్ట్ 4లో ఉంటాయి. సో ఈ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని ఒక ఒట్టుదిని ఒక పద్ధతి ప్రకారంగా జీవన విధానాన్ని మార్చుకున్న వ్యక్తి నేనేం డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిని కాదు, విప్లవ రాజకీయాలలో ఉన్న వ్యక్తిని. సరే ఇవాళ విప్లవ రాజకీయాలు సరిగా లేవు కాబట్టి పద్ధతులు సరిగా లేవు, ఎంతో కొంత ప్రజలకు మేలు జరిగితే బాగుంటుంది. మతతత్వవాదులకు ఏ రకమైన మద్దతు ప్రోత్సాహం ఉండొద్దు. ఎంతో కొంత సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అనేటువంటి భావనతో ఏది లేకుండా న్యూట్రల్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు. రాజకీయం అన్నప్పుడు కానీ సమాజంలో కానీ న్యూట్రల్గా ఉండేవాడు చాలా డేంజరస్. ఈ గోడ మీద పిల్లుల వల్ల చాలా సమస్యలు. రైట్, కాంగ్రెస్ పార్టీకి కండు అనవసరంగా తప్పుకున్నాను ఒక్కసారి అన్న ఫీల్ అయ్యారా లేదా? లేదు, ఒక్కసారి కూడా ఫీల్ కాలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను ఒక ఆలోచన సరళితో ఒక రాజకీయ సరళిని ఎన్నుకున్నాను. తర్వాత నేషనల్ పార్టీలో ఒక దళితుడైనటువంటి నాయకుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోనే నాకు కండువా కప్పుకున్నా. ఈ అన్ని పార్టీలు మార్చి ఊసరవెల్లిలాగా వచ్చిన రేవంత్ రెడ్డి చేతుల మీద నేను కప్పుకోలేదు. మీరు గమనించారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం మెయిన్ గా లొల్లాయి మల్లి అలియాస్ తినార్ మల్లన్న అంటే చిచే అసలు అతను నా తర్వాత చేరినాడు. అతనికి తెలియదు. నేను యాక్చువల్లీ పార్టీలో చేరిన తర్వాత ఏం సార్ నాకు చెప్పకుండా మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు, ఒక పెద్ద సంచలనం సృష్టించినారు, మనమేమో ఒక కొత్త పార్టీ పెట్టుకున్నాము, ఒక కొత్త పంతాలో పోదామనుకున్న దశలో మీరేమో పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు అంటే నేను అన్నాను, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో నువ్వు పెట్టిన పార్టీ కానీ నీకున్న వ్యవస్థ కానీ సరిపోదు. ఇప్పుడు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలన్నప్పుడు ఇంకొక బలమైన రాజకీయ పక్షం ఉండాలా. ఇప్పుడున్న వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఇస్ ది కాంగ్రెస్. నేను బీజేపీతో పోలేను, ఎందుకంటే విప్లవ రాజకీయాలతో ముడిపడిన వ్యక్తిని కాబట్టి. సో కాంగ్రెస్ అనేది నాకు మధ్యస్థంగా ఉంది, అందులో నేను చేరిన సార్ మాకు నాకు ఒక్క మాట అన్నా చెప్పలేదు అన్నాడు. నేను నా నిర్ణయాన్ని నా భార్య పిల్లలతో డిస్కస్ చేస్తా తప్ప ఇతరులతో చేయను కదా. మళ్ళీ నీకు తెలుసు నా నిర్ణయాలు ఎప్పుడు నా సొంత నిర్ణయాలుగానే ఉంటాయి. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. సార్ మరి ఢిల్లీ దాకా పోయినారు ఎందుకు? రేవంత్ రెడ్డి మనకి ఇంత కావాల్సిన వ్యక్తి కదా, ఇక్కడే వేసుకుంటే బాగుండేది కదా అని అన్నాడు. అంటే నేను ఈ అవకాశవాది చేతిలో కండువా వేసుకున్నా ఉరి వేసుకున్నా రెండు ఒకటే. చిచి, వాడొక నాయకుడు, వాడితో నేను ఇది చేస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డితో విభేదించి మీరు మనగలరా అన్నాడు. అంటే ఒక సముద్రంలో ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి, కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం, అందులో బతకొచ్చు అని అన్నాను. ఇప్పటికి కూడా వాణ్ణి వీడిని తీసేసినట్టుగా నన్నేం ఎక్స్పెల్ చేయలేదే కాంగ్రెస్. నేను కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇంకా రాజీనామా పెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజల వాణిగా, కార్యకర్తల వాణిగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా గుర్తిస్తలేదా? మరి అట్లాంటి అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. నన్ను గుర్తిస్తుందా లేదా అని నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను ఒక ప్రజా సంక్షేమం కోసము, ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి గుర్తిస్తున్నావా లేదా? ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు. సమాజంలో అణగారిన వాళ్ళ తరఫున కానీ, పేద ప్రజల తరఫున కానీ, ప్రభుత్వ దమనకాండకు గురవుతున్న వాళ్ళ తరఫున కానీ ఇంతమందికి తరఫున నేను అపియర్ అవుతున్నాను కదా. నీ దృష్టిలో నన్ను ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? అంటే ఆమె వర్త్ఫుల్ పర్సన్, అరే యూజ్లెస్ ఫెలో, ఓన్లీ నా వ్యక్తిగత కాంక్ష కోసమే నేను రాజకీయాలకు వచ్చినా అనుకుంటావా? చెప్పు ఒక మాట, నీ అంతరాత్మ ప్రబోధం.